భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు వస్తున్న జాతీయ మీడియా కథనాల ప్రకారం పహల్గాంలో దుర్మార్గమైన దాడి చేసిన 3 తీవ్రవాదుల్ని మన భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. సో వీరు ఇప్పటికీ హై వాల్యూ టెర్రరిస్ట్ అని చెప్పి అఫీషియల్గా చెప్తున్నారు. కానీ నేషనల్ మీడియా చెప్పేది ఇందులో ఖచ్చితంగా ఈ పహల్గాంలో దాడి చేసిన వారు ఉన్నారు అని మీడియా కథనాలు. జమ్మూ కాశ్మీర్లోని దచిగాం పర్వత శ్రేణుల ప్రాంతంలో వీళ్ళు తలదాచుకుంటే భద్రతా బలగాలు పథకం ప్రకారం ప్రణాళికాబద్ధంగా గత 2 రోజులుగా వీరిని చేజ్ చేసి చివరికి అంతం చేశారు. సో ఈ ప్రాంతము ఆ ప్రాంతంలో సైన్యానికి నాయకత్వం వహించిన వారు చెప్పేది చాలా డిఫికల్ట్ టెరెయిన్, ఇది చాలా దట్టమైన అటవీ ప్రాంతము, చాలా లాంగ్ అండ్ నారో హిల్లీ ఏరియా. అది కొన్ని చోట్లయితే మీకు ఆ పర్వత శ్రేణిలోకి వెళ్ళడమే కష్టం. మధ్యలో కొంత గ్రేజింగ్ ఏరియా ఉంది. అక్కడ ఈ సీజన్లో సంచార జాతులకు చెందినవారు, ముఖ్యంగా బక్రేవాల్ కమ్యూనిటీకి చెందినవారు పశువులను అక్కడ పశువులను కాపుకోవడానికి తీసుకొస్తుంటారు. సో ఈ ప్రాంతంలో స్థానికుల ఇచ్చిన సమాచారము, అలాగే వారి మధ్య తీవ్రవాదుల మధ్య కమ్యూనికేషన్ను సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేయడం ద్వారా ఈ హైడౌట్ను భద్రతా బలగాలు పట్టుకోగలిగారు. అంటే అటు టెక్నాలజీని వాడారు, ఇటు లోకల్ ఇంటెలిజెన్స్ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా ఉపయోగించుకొని ఖచ్చితంగా వారు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగారు. సైన్యము, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీస్కి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ సంయుక్తంగా ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహించారు. మనకు ఇదివరకే తెలిసినట్టుగా వీళ్ళు లష్కర్ ఈ తోయిబాకు చెందిన తీవ్రవాదులుగా చెప్తున్నారు. లష్కర్ ఈ తోయిబాకు అనుబంధంగానే ఉన్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ మొదట్లోనే మేమే ఈ దుర్మార్గాన్ని జరిపామని చెప్పుకున్నారు. తర్వాత వారు అంతర్జాతీయ ప్రెషర్ పాకిస్తాన్ పైన వస్తుంటే మాకు సంబంధం లేదని ముందు ఒప్పుకున్నారు. ఇటీవలనే అమెరికా కూడా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అంటే ఒక తీవ్రవాద సంస్థగా పేర్కొంది. అంతకుముందు యునైటెడ్ నేషన్స్లో కాస్త తటపడాయించిన చివరికి అమెరికా కూడా అంగీకరించక తప్పలేదు. సో ఈ 3 విదేశీ తీవ్రవాదులుగానే గుర్తించారు. అంటే వారి ఐడెంటిటీ కూడా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇంకా మీడియాలో పేర్లతో సహా వస్తున్నాయి. పహల్గాం మాస్టర్ మైండ్ కిల్డ్ ఇన్ ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. కానీ పూర్తి సమాచారం వచ్చేంత వరకు మనం వేచి చూడాలి. బట్ ఎంటైర్ నేషనల్ మీడియా చెప్తున్నది పహల్గాం తీవ్రవాద ఘటనలతో సంబంధం ఉన్న పాక్ టెర్రరిస్ట్ లింక్డ్ టు పహల్గాం అటాక్ ఆర్ కిల్డ్ ఇన్ దిస్ ఆపరేషన్ అంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈరోజే పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పైన చర్చ నడుస్తుంది. ఈ చర్చలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అడుగుతున్న నిలదీస్తున్న కీలకమైన ప్రశ్నల్లో ఒకటి పహల్గాం దుర్మార్గానికి పాల్పడిన తీవ్రవాదుల్ని ఇంకా ఎందుకు పట్టుకోలేకపోయాం? ఏప్రిల్ 22న ఇది జరిగితే జూలై 3 నెలలు దాటిపోయింది. ఎందుకు పట్టుకోలేకపోయామన్నది ప్రతిపక్షాలు అడుగుతున్న కీలకమైన ప్రశ్నలు ఒకటి. దాంతోపాటు ఎందుకు భద్రత కల్పించలేకపోయాం ఇలాంటి అడుగుతున్నా కూడా అందులో ముఖ్యమైన ప్రశ్న ఇది. వాస్తవంగా కొన్ని రోజుల క్రితమే పాక్ తీవ్రవాదులకు వారు ఉండటానికి అవకాశం కల్పించిన స్థానిక కశ్మీరీలను కూడా గుర్తించారు. అంటే ఈ తీవ్రవాదులు పహల్గాంకు చేరి ఈ దుర్మార్గానికి పాల్పడక ముందు బస చేసిన ప్లేస్ను కూడా గుర్తించి ఆ 2 స్థానిక కశ్మీరీలను కూడా అరెస్ట్ చేశారు. కానీ ఈ ఘటనలో ప్రధానంగా పాక్ నుంచి వచ్చిన తీవ్రవాదులే ఉన్నారు. వారు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయారని కూడా మనకు సమాచారం ఉంది.
కానీ ఇక్కడున్న జాగ్రఫీ టెరెయిన్ అంత సులభం కాదు. అది ఇమీడియట్గా ఎందుకంటే చాలా దట్టమైన ఫారెస్ట్ ఏరియా, వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియా కనుక చాలా స్టీప్ మౌంటైన్స్ ఫారెస్ట్ ఉన్న ఏరియా అది. సో అందువల్ల ఆ ప్రాంతాల్లో మనకు టెర్రరిస్ట్లను ట్రాక్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అందువల్ల ఇంత సమయం పట్టి ఉండవచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్న రోజే ఈ ఎన్కౌంటర్లో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు ముగ్గురిని, పాక్ తీవ్రవాదులు ప్రేరేపిత కూడా కాదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే ఫారిన్ టెర్రరిస్టులను అంతం చేయగలిగారు. ఇది డెఫినెట్గా మన భద్రతా బలగాల ఘన విజయం. ఎందుకంటే పాకిస్తాన్ వీరి ఐడెంటిటీని కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ వెంటనే చేసేది మాకు సంబంధం లేదు వీళ్ళు అని. గతంలో అజ్మల్ కసబ్ విషయంలో అలాగే చేశారు. పాకిస్తానీ మీడియా కూడా చూపెట్టింది వీళ్ళు మా వాళ్ళే, పాకిస్తాన్ వాళ్ళే అని. అజ్మల్ కసబ్ ఇల్లు, వాడి లేను, ఆ వీధి అన్నీ చూపెట్టారు, ఆయన ఒప్పుకోలే. ఇప్పుడు ఈ ముగ్గురు తీవ్రవాదుల ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయినా కూడా ఒప్పుకుంటుందో లేదో తెలియదు. కానీ ప్రపంచానికి మరింత స్పష్టమైన ఎవిడెన్స్తో పాక్ హ్యాండ్ ఇన్ ద పహల్గామ్ అటాక్స్ అనేది మనము నిరూపించడానికి, చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక రకంగా మనవారిని అన్యాయంగా చంపివేసిన ఆ దుర్మార్గుల్ని అంతం చేయడం ద్వారా న్యాయంలో ఒక భాగం, జస్టిస్ ఒక మేరకు జరిగినట్టుగా భావిస్తాం కూడా. అందువల్ల ఈ విజయం మామూలు విజయం కాదు, ఇట్స్ ఎ వెరీ బిగ్ విక్టరీ. అయితే ఇలా తీవ్రవాదులు ఇన్ఫిల్ట్రేట్ కాకుండానే ఎలా ఆపాలనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఆల్రెడీ ఒక 70 మంది ఫారిన్ టెర్రరిస్ట్ ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోని దట్టమైన అటవీ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలలో పాకిస్తాన్ ఆర్మీ రేడార్లకు కూడా దొరకని దుర్భేద్యమైన ప్రదేశాల్లో ఈ తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్లను, శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసిందని కూడా అంటున్నారు. సో అక్కడికి ఈ మధ్య మసూద్ అజర్ కూడా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ సందర్శించి వచ్చాడు. సో అందువల్ల భారతదేశం ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 టెర్రరిస్ట్ స్థావరాల్ని గుర్తించి ప్రిసిషన్ బాంబింగ్ చేశారు. ఇవాళ పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పింది 100 మంది తీవ్రవాదుల్ని అంతం చేశామని. అయినా కూడా పాకిస్తాన్కు బుద్ధి రాలేదు కూడా. ఎందుకంటే ఒక్కసారి భారత్లో తీవ్రవాద కార్యకలాపాలు ఆగిపోతే, భారత్ పాక్ సంబంధాలు మెరుగుపడితే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, జిహాదీ ఎస్టాబ్లిష్మెంట్ మనగడే ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఆయుధాలు కొనటానికి కానీ, పాకిస్తాన్ ఆర్మీ పాక్ సమాజంలో ఇంతటి ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉండటానికి కూడా కారణం యాంటీ ఇండియా హేట్, భారత పట్ల విద్వేషము, భారత్లో తీవ్రవాదాన్ని ప్రేరేపించడమే ఆ పాక్ ఆర్మీ మనుగడకు మూలం. అందువల్ల అంత తొందరగా వాళ్ళు ఊరుకుంటారని చెప్పలేం. ఇప్పటికే భారతదేశం ప్రకటించి ఉంది, ప్రధానమంత్రి ప్రకటించారు, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఇది తాత్కాలికంగానే ఆపాము. ఈసారి మళ్ళీ తీవ్రవాద దాడంటూ జరిగితే ఇక ఆటోమేటిక్గా పాకిస్తాన్ పైన మేము మిలిటరీ యాక్షన్ చేపడతాం. ఎందుకంటే ప్రతి తీవ్రవాద దాడిని యాక్ట్ ఆఫ్ వార్గానే భావిస్తాం అని భారత ప్రధానమంత్రి ప్రకటించారు కూడా. సో అందువల్ల ఇప్పుడు పాక్ తీవ్రవాదుల్ని గుర్తించి అంతం చేశాం. ఇక పాకిస్తాన్ ఏం చేస్తుంది, మరింతగా ఇన్ఫిల్ట్రేషన్ ప్రయత్నిస్తుందా అనేది. ఎందుకంటే పాక్ చరిత్ర చూస్తే ఒక తీవ్రవాద దాడితో ఆగదు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ మనం చూసాం చరిత్రలో. అందువల్ల ఈ విజయం మనకు భద్రతా బలగాల ఘన విజయం, కానీ పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేసే టెర్రరిజాన్ని ఆపడమే ఫైనల్ విక్టరీ అవుతుంది.